స్తోత్రం. మన పరిశుద్ధుడును సర్వాధికారి శక్తిమంతుడైన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 115వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని, మన బిడ్డలను వృద్ధి పొందిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. అయితే దేవుడు ఇది అందరికీ వర్తిస్తుందా అంటే, ఆ 14వ వచనంలో కాకుండా ఇంకా మనం 12వ వచనం నుండి చదువుకుంటూ వస్తే కనుక అసలు విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న ప్రముఖ విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి పిన్నలనేమి, పెద్దలనేమి, ప్రతి యవ్వనులనేమి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అన్నాడు, ఎవరైతే నా యందు భయము భక్తి కలిగి ఉంటారో అలా ఉన్నటువంటి మిమ్మును మీ పిల్లలను నేను వృద్ధి పొందిస్తాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అన్న ఈరోజు దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను వృద్ధి చేయాలి, ఆశీర్వదించాలి, దీవించాలి. ఆయన ఒక ఉన్నతమైన స్థితిని మనకు, మన బిడ్డలకు దేవుడు ఇవ్వాలి. మనకు కలిగిన సంతానానికి దేవుడు ఆశీర్వదించి వారిని వర్ధల చేయాలి అని అనుకుంటే గనక దేవుడు అంటున్నాడు, ఆయన నిశ్చయంగా నేను వారిని వృద్ధి చేస్తాను అని చెప్పాడు. వాస్తవంగా తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని మనం దీవించలేము, ఆశీర్వదించలేము, వర్ధల చేయలేము. అది చేయాలి అంటే దేవుని చేతిలో మాత్రమే ఉంది. దేవుడు తలచుకుంటే, దేవుడు అనుకుంటే నీకు ఇవ్వబడిన సంతానం, నీకు ఇవ్వబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని నిశ్చయముగా దేవుడే వృద్ధిలోనికి తీసుకురావాలి. ఈ విషయాన్ని దేవుడే తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని మీకు ఇచ్చినటువంటి బిడ్డల్ని కూడా వృద్ధి చేస్తాను అని. ఎప్పుడు అంటే మనం ఆయన పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడు. ఈ విషయానికి వస్తే చాలామందికి కూడా దేవుని పట్ల నేటి దినాల్లో నిజంగా భయము భక్తి లేదనే చెప్పవచ్చు. అది చిన్న పిల్లలైనా, యవ్వన బిడ్డలైనా, పెద్దవారైనా కూడా కావచ్చు. నిజంగా దేవుడు ఎలాంటి వారిని వృద్ధి చేస్తాడు? భయభక్తులు కలిగి ఉంటేనే. నిజంగా అలాంటి భయభక్తులు మనం కలిగి ఉన్నామా? మన కుటుంబం కలిగి ఉందా? మన బిడ్డలు కలిగి ఉన్నారా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దేవుడు అలా ఉన్న ప్రతి ఒక్కరు, నేను వారి పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, వారిని ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు, ఖచ్చితంగా నేను దీవిస్తానని చెప్పాడు, వృద్ధిలోనికి తీసుకొస్తాను అన్నాడు. దేవుడు ఒక మనిషిని వృద్ధిలోకి తీసుకొస్తే ఆ మనిషిని ఎవరు కూడా కిందకి పడద్రోయలేరు, ఆ మనిషిని ఎవరు కూడా నాశనము చేయలేరు. ఎందుకంటే దేవుడే గనక ఆ మనిషిని వృద్ధిలోనికి నడిపించగలిగితే గనక. అందుకే ఈరోజు మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా వృద్ధిలోనికి వచ్చేటువంటి స్థితి కలిగి మనం ఉండాలి. అలా నడిపించగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఆరాధించుతున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆ దేవుని సన్నిధిలో మనందరము కూడా, ప్రభువా మమ్ములను, మా పిల్లలను వృద్ధి చేయి. దేవుడు ఎందుకంటే నేను మిమ్మల్ని మరిచిపోలేదు అని ఇదే కీర్తనలో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని మరిచిపోలేదు, నేను మీ పిల్లలని మర్చిపోలేదు అంటాడు దేవుడు. ఒకవేళ దేవుడు మనం మర్చిపోయారేమో అనేటువంటి ఆలోచన కొంతమందికి ఆ ధోరణి ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మిమ్మల్ని మరిచిపోలేదు, మీ బిడ్డలను నేను మర్చిపోలేదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారికి తెలియచేస్తూ దేవుడు చెప్తున్న ఒక విషయం, నేను నిశ్చయంగా నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీ పిల్లల్ని మర్చిపోను. రెండోది, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయంగా నేను మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాను. కనుక మనల్ని ఆశీర్వదించగలిగిన, దీవించగలిగిన, వృద్ధి చేయగలిగిన దేవుని యందు మన భయము భక్తి కలిగిన కుటుంబం అయితే ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడే మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తాడు, దీవెనకరమైన జీవితాల్లోకి దేవుడు నడిపిస్తాడు. నీ బిడ్డల జీవితం ఏమవుద్దో, వారి భవిష్యత్తు ఏమవుద్దో, వారి ఫ్యూచర్ ఏంటో అని ఒక తల్లిదండ్రులుగా మనం ఎన్నో రకాల ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మనకు కలిగి ఉండొచ్చేమో. కానీ దేవుడు పట్ల వాళ్ళకి భయభక్తులు నేర్పించగలిగితే దేవుడే వారిని వృద్ధి చేస్తానని చెప్పాడు. కనుక ఆ బాధ్యత ఇంకా నీకు పని ఉండదు. నీవు ఉన్నటువంటి ఒకటే, వారు దేవుని పట్ల భయము భక్తి కలిగిన బిడ్డలుగా నువ్వు వారిని నడిపించగలిగితే దేవుడు వారిని తప్పకుండా వృద్ధిలోకి తీసుకుని వస్తాడు. అనగా ఆశీర్వాదం కారణమయ్యే రీతిగా వారిని నడిపించగలుగుతాడు. ఆ రీతిగా ఆయన వారిని వర్ధల చేస్తాడు. కనుక ఈరోజు అలాగ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు.
దేవుడు అబ్రహాము కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని. ఆ ఇస్సాకును దేవుడే వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అది మనకు బాగా తెలుసు. అదేవిధంగా యేసేపును కూడా దేవుడే వృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు, అభివృద్ధి పరిచాడు. ఎందుకని? యాకోబు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, అబ్రహాము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, వారిని కలిగిన కుమారులైనటువంటి ఇస్సాకు, యేసేపులు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు గనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా వృద్ధిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మన కుటుంబాలు కూడా, మన బిడ్డలు కూడా దేవుని చేత అలాంటి ఆశీర్వాదములోనికి, అలాంటి వృద్ధిలోనికి నడిపించబడే ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఆత్మీయ జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, నిజమే మేము మా బిడ్డలు, కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలి, ఆశీర్వదించబడాలి అంటే నీ యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.